క్రీస్తు ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నారు, నా యొద్దకు వచ్చేటువంటి వాడు ఆకలి కొనడు అని చెప్పేసి అంటూ, నన్ను విశ్వసించేటటువంటి వాడు దాహం కొనడు అని చెప్పేసి అంటూ. అందరం కూడా మంచి మండేటటువంటి ఎండాకాలంలో ఉన్నాం. ఎంతోమంది ఎండవేడికి దాహం తీర్చుకోలేక చనిపోయేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆకలి దప్పులతోనే ఎంతోమంది మరణిస్తూ ఉన్నారు అని పేపర్లో, టీవీలలో మనం చదువుతారు. కానీ క్రీస్తు ప్రభు ఈనాడు ఏమంటూ ఉన్నారు, ఆయన ఎద్దకు వస్తే ఆకలి కొనరు, ఆయన విశ్వసించేవాడు దాహాన్ని కొనడు అని చెప్పేస్తారు. మరి నిజమేనా? నమ్ముతూ ఉన్నారా? నిజంగా ఆయన దగ్గరికి పోతే మనం ఆకలి కొనకుండా ఉంటామా? ఆయన విశ్వసిస్తే దాహం కొనకుండా ఉంటామా? అది ఆయన అనేటటువంటిది మన యొక్క భౌతికమైనటువంటి ఆహారాన్ని గురించి, భౌతిక దాహాన్ని గురించి ఆయన మాట్లాడాలి. ఆయన మాట్లాడుతుంది ఏంటి? మన ఆధ్యాత్మికమైనటువంటి ఆకలిని గురించి, మన ఆధ్యాత్మికమైనటువంటి దాహాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు. చూడండి, ఎడారిలో యేసు ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఎన్ని రోజులు ఉన్నారంటే ఆయనతోని 3 రోజులు ఆయనతో పాటు ఉన్నారు అని చెప్పేసారు. 3 రోజులు ఆయన యొక్క ప్రసంగాన్ని వింటూ ఉన్నప్పుడు వాళ్ళ ఆకలి ఎడిపోయింది చెప్పండి, వాళ్ళ యొక్క దాహం అంతా ఎడిపోయింది. మరి అంటే ఏంటి? ఆయన వాక్కు వారికి ఆహారంగా ఉన్నది, ఆయన వాక్కు వారికి జీవజలంగా ఉన్నది అని చెప్పేసాను. అందుకే సమయశ్రీ అంటూ ఉన్నది, నేను ఇచ్చేటటువంటి నీరు నీ ఆత్మలకి ఆహారంగా ఉంటూ ఉన్నది అని చెప్పేసాను. ఈ నీటిని త్రాగినటువంటి వాడు మళ్ళీ ఎప్పటికీ కూడా దాహం కొనడు అని చెప్పేసాను. చూడండి, ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దాహాన్ని తీర్చాడు. ఆమె అలాగే ఉంచుకుందా, వెళ్ళేసి అందరికి కూడా ఆమె పంచడాన్ని చూస్తుంది. అందుకే క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, దప్పిక పొందినటువంటి వారులారా, మీరు ధనం చెల్లించకుండానే నా దగ్గరికి వచ్చేసి మీ యొక్క దాహాన్ని తీర్చుకోండి అని చెప్పేసాను. కానీ ఈ రోజుల్లో మనం నీళ్ళు కూడా ఏం చేయాలి? కొనుక్కోవాలి, డబ్బులు పెట్టేసి. అందుకని చూడండి, గులాంగిల్లో మనం చూస్తూ ఉంటాం, మరి మాత అక్కడికి వెళ్ళేసి ఆ మట్టిని కొంచెం తీసినప్పుడు అదొక పెద్ద చలంగా మారేసి ఇంకా నీళ్ళు అక్కడ వస్తూనే ఉన్నాయి అని చెప్పేసి. మద్రాసు వెళ్ళినట్లయితే మనం థామస్ మౌంట్లోకి వెళ్ళి చూసినట్లయితే, థామస్ వారిని ఆ గుహలో బంధించినప్పుడు ఆయన దాహం కొంటూ ఉన్నప్పుడు ప్రార్థన చేసి ఆయన ఒక చిన్న రాయిని చేయితో తీశాడు. అక్కడ పెద్ద చెలిమలాగా ఏర్పడింది. ఆ నీటిని ఇప్పుడు మద్రాసు టౌన్లో దాహం తీర్చడానికి ఎంతోమంది కోసం పంపిస్తూ ఉన్నారు అంటే. అక్కడికి లూతు నగర్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఆ యొక్క సరస్సులో స్నానం చేసినటువంటి వాళ్ళు భక్తి విశ్వాసంతో ఏ జబ్బున్నా కూడా పోతూ ఉన్నాయి అని చెప్పేసి. మరి మన యొక్క ఆధ్యాత్మిక ఆకలిని తీర్చగలిగేటటువంటిది ఏంటిది అంటే ప్రభుని శక్తి. మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి దాహాన్ని తీర్చేది ఏంటిది అంటే ఆ క్రీస్తు ప్రభు యొక్క రక్తం. అది మనకి ప్రతిరోజు ఈ దివ్య పూజా బలిలో సమృద్ధిగా ఇవ్వబడుతూ ఉన్నది. ఆనాడు మన్నాని ఎడారిలో భుజించినటువంటి ప్రజలు మళ్ళీ ఆకలి కొన్నారు. కానీ ఈ ప్రభు ఇచ్చేటటువంటి ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం ఆహారంగా, దాహంగా తీర్చుకున్నట్లయితే మనం ఎప్పటికీ కూడా దాహాన్ని కొనము, ఆకలి కొనము అని చెప్పేసారు. అదే 2వ సెంచరీలో చూసినట్లయితే ఎంతోమంది భక్తుల్ని కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లోకి పంపించారు. వాళ్ళకి ఆహారం పెట్టలేదు, నీళ్లు కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ళు నిత్యము దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ, ఏ విధంగా ఇంకా పౌరశిలాసుడు జైల్లో ఉన్నప్పుడు స్తుతులు పాడుతూ ప్రార్థన చేసినప్పుడు సంఖ్యలు తెగిపోయాయో, అదేవిధంగా వారు కూడా అందులో ఉండి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ఆకలి కొనడం కానీ, దప్పిక కొనడం కానీ జరగలేదు అని చెప్పేసి. రోజుకు ఒక్కసారి మాత్రమే భోజనం పెట్టేవారు, ఒకే ఒక గ్లాస్ మాత్రమే నీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు యేసు ప్రభు నామాన్ని స్మరిస్తూ చనిపోయేంత వరకు జీవించగలిగారు. అంటే ఏంటి? ఆయన వారికి ఆహారంగా మారాడు, వారికి ఆయన దాహంగా మారి మన యొక్క ఆకలిని తీర్చాడు, దాహాన్ని తీర్చాడు. ఈనాడు కూడా మన యొక్క శారీరకమైనటువంటి ఆకలినే కాదు, ఆధ్యాత్మికమైనటువంటి ఆకలిని కూడా ఆయన దివ్య సప్రసాదం ద్వారా తీరుస్తూ ఉన్నాడు. మరి ఆ దివ్య సప్రసాదాన్ని, ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని భక్తిగా మనం స్వీకరిస్తూ ఉన్నామా? అంటే మనకి పౌలు గారు అంటూ ఉన్నారు, ఎవడైతే అయోగ్యంగా ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని తాకుతూ ఉన్నాడో అలాంటి వాడు అనారోగ్యానికి పాలవుతాడు అని చెప్పేస్తారు. మరి ఈ హస్తాలతో, ఈ మలినమైనటువంటి హస్తాలతో మనం ఆయన యొక్క శరీరాన్ని తాకుతూ ఉన్నాం, ఆయన యొక్క
రక్తాన్ని ముట్టుకుంటూ ఉన్నాం. ఆయన రక్తంతో మనల్ని కడగమని, పవిత్రపరచమని ఈ దివ్య పూజాబలిలో కోరుకున్నాం. మన అనుదిన ఆధ్యాత్మికమైనటువంటి ఆకలిని తీర్చమని, దప్పికని తీర్చమని కోరుకుందాం. ఎందుకంటే ఆయన అంటూ ఉన్నాడు, ఎప్పటికి కూడా మీరు దప్పిక కొనరు, ఆకలికి కొనరు అని చెప్పేసాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క శిలను కొట్టగానే వచ్చినటువంటి నీళ్లను దాగి వారు 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేసుకుంటూ పాలు తేనెలు ప్రవహించేటటువంటి కానాను భూమికి పోయారు అని చెప్పేసాను. మనం కూడా ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించేసి పరలోకమందున్నటువంటి కానాను భూమిని చేరుకునేటటువంటి వరాన్ని దేవుడు మనందరికీ ఇవ్వాలి అని ఈ పూజలో ప్రార్థన చేస్తాం. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. మన ఆధ్యాత్మిక ఆకలిని తీర్చాలి. మన ఆధ్యాత్మికమైనటువంటి దాహాన్ని ఆ యేసు ప్రభు మాత్రమే తీర్చగలడు అని నమ్ముదాం, ప్రార్థన చేద్దాం. ఫాదర్ అండ్ ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్.